I am Devendra Reddy, lecturer in botany, Government Degree College, Kagaz Nagar. ఈరోజు క్లాస్లో మనము కిరణజన్య సంయోగక్రియ నిష్కాంతి దశలో కర్బన స్థాపన ఏ విధంగా చేయబడుతుంది అనేది చూద్దాము. ఆల్రెడీ ఇంతకుముందు వీడియో లోపల మనము కిరణజన్య సంయోగక్రియ ప్రక్రియ అనేది ప్రధానంగా రెండు దశలో జరుగుతూ ఉంటుందని, దాని లోపల కాంతి దశ మరియు నిష్కాంతి దశ రెండు ఉంటుందని, కాంతి దశ లోపల ఏటీపీలు మరియు ఎన్ఏడిహెచ్లు అనేటువంటి శక్తి యౌగికాలు ఏ విధంగా తయారయ్యాయి, అదేవిధంగా ఫోటోఫాస్ఫోరైలేషన్ చర్యలు ఏ విధంగా జరిగాయి, అదేవిధంగా ఆక్సిజన్ ఏ విధంగా వెలువడింది అనే విషయాలు మనం దాంట్లో ఇంతకుముందు వీడియో చూడటం జరిగింది. ఈరోజు క్లాస్ లోపల కిరణజన్య సంయోగక్రియ ప్రక్రియలో కాంతి చర్యలో ఉత్పత్తి అయినటువంటి ఏటీపీ మరియు ఎన్ఏడిహెచ్ శక్తి యౌగికాలను ఉపయోగించుకొని ఏ విధంగా కార్బోహైడ్రేట్ సంశ్లేషణ జరుగుతూ ఉంటుంది అనేది, కర్బన స్థాపన ఏ విధంగా జరుగుతూ ఉంటుంది అనేది ఈ క్లాస్లో చూద్దాం మనం. ఓకే, సాధారణంగా కాంతి రసాయన చర్యలో ఉత్పన్నమైనటువంటి స్వాంగీకరణ శక్తి ప్రమాణాలైనటువంటి ఏటీపీ మరియు ఎన్ఏడిహెచ్2 వినియోగించుకొని మొక్కలు కార్బన్ డైఆక్సైడ్ను కార్బోహైడ్రేట్లుగా మార్పు చెందించజరుగుతూ ఉంటుంది. మనం ఈ ప్రక్రియని ఏ విధంగా పేర్కొంటామంటే కర్బన స్థాపన లేదా కర్బన స్వాంగీకరణ అని పేర్కొనబడుతూ ఉంటుంది. ఈ చర్యలకు కాంతి అవసరం లేదు కనుక ఇటువంటి ఈ సమయంలో జరిగేటువంటి చర్యలను నిష్కాంతి దశగా పేర్కొనబడుతూ ఉంటుంది. నిష్కాంతి దశ అనే పేరులో ఈ ప్రక్రియ కాంతి లేని సమయంలో జరుగుతుందన్నటువంటి అర్థం ఉంటుంది. కానీ నిష్కాంతి దశ అంటే చీకట్లో జరుగుతుందని కాదు అర్థం. అక్కడ కాంతి అవసరం లేకుండా కాంతి చర్యల్లో ఉత్పత్తి అయినటువంటి ఏటీపీ ఎన్ఏడిహెచ్లను వినియోగించుకొని కర్బన స్థాపన చేయబడుతూ ఉంటుంది. కాబట్టి దీన్ని నిష్కాంతి చర్యగా పేర్కోవడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా ఈ నిష్కాంతి దశ అనేది లేదా ఈ కర్బన స్థాపన అనేది హరిత రేణువులోని అవర్ణికా భాగంలో జరుగుతూ ఉంటుంది. ఇంతకు మనం లాస్ట్ క్లాస్ మనం చూసినప్పుడు కిరణజన్య సంయోగక్రియలో కాంతి దశ అనేది అదే హరిత రేణువులోని గ్రాణ భాగంలో థైలకాయిడ్ దంతాల లోపల కాంతి చర్యలు మొత్తం జరుగుతూ ఉంటే, నిష్కాంతి దశ పూర్తిగా కూడా హరిత రేణువులోని అవర్ణికా భాగంలో జరుగుతూ ఉంటుంది. సో ఇంతకుముందు మనం చూసినట్టు దీని లోపల కిరణజన్య సంయోగక్రియ ప్రక్రియ లోపల వికిరణ శక్తి ఏ విధంగా రసాయన శక్తిగా మారింది, అదేవిధంగా నీటి అణువు నుండి ఆక్సిజన్ ఏ విధంగా వెలువడిందో చూడటం జరిగింది. దాంతోపాటు కిరణజన్య సంయోగక్రియకు మూలాధారం మరొకటి కార్బన్ డైఆక్సైడ్. సో ఈ కార్బన్ డైఆక్సైడ్ అనేది ఏ విధంగా కార్బోహైడ్రేట్గా రూపాంతరం చెందుతూ ఉంటుంది, కర్బనము అనేది ఏ విధంగా స్థాపన చేయబడి కర్బన స్వాంగీకరణ జరుగుతూ ఉంటుంది అనేది మనము ఇందులో చూడటం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా భూమిపైన పెరుగుతుండేటువంటి ఆకుపచ్చని మొక్కల లోపల కర్బన స్థాపన అనేది 3 రకాలుగా జరుగుతూ ఉంటుంది. దాన్ని మనం ఏ విధంగా C3 సైకిల్, C4 సైకిల్, అదేవిధంగా క్రాసులేసియన్ యాసిడ్ మెటబాలిజంగా పేర్కొంటూ ఉంటాము. ఈ C3 సైకిల్నే ఇంకా మనము దీన్ని మొట్టమొదటిసారిగా కెల్విన్ శాస్త్రవేత్త కనుగొన్నాడు కాబట్టి దీన్ని కెల్విన్ బెన్సన్ సైకిల్గా, లేదా అదేవిధంగా దీన్ని రిడక్టివ్ పెంటోజ్ ఫాస్ఫేట్ సైకిల్గా కూడా పేర్కొనబడుతూ ఉంటుంది. అదే మరికొన్ని రకాల మొక్కల లోపల C4 మార్గం ద్వారా కర్బన స్థాపన జరుగుతూ ఉంటుంది. దీన్ని మొట్టమొదటిసారిగా హస్లాక్ శాస్త్రవేత్త గుర్తించారు కాబట్టి దాన్ని హస్లాక్ వలయంలో లేదా హస్లాక్ సైకిల్ గాను, అదేవిధంగా డైకార్బాక్సిలిక్ యాసిడ్ వలయంగా కూడా పేర్కొనబడుతూ ఉంటుంది. మరికొన్ని రకాల ఎడారి మొక్కల లోపల CAM మార్గం ద్వారా కూడా కర్బన స్థాపన అనేది చేయబడుతూ ఉంటుంది. ఈ 3 మార్గాల ద్వారా భూమిపైన పెరుగుతున్నటువంటి ఆకుపచ్చని మొక్కల లోపల కర్బన స్థాపన అనేది ఏ విధంగా చేయబడుతుందో మనము చూద్దాం. సో ఈ విధంగా 3 రకాలుగా కర్బన స్థాపన జరుగుతుంది అని మనం చెప్పుకుంటూ ఉంటే వాటి లోపల మొదటిది C3 సైకిల్. సాధారణంగా భూమిపైన పెరిగేటువంటి ఆకుపచ్చని మొక్కల లోపల అత్యధిక భాగం మొక్కలు C3 మొక్కలుగానే ఉండగలుగుతూ ఉంటుంది. సాధారణంగా సమశీతోష్ణ మండలాలు, ఉష్ణమండలాలు పెరిగే మొక్కల్లో ఎక్కువ భాగము C3 మొక్కలు. సాధారణంగా వీటిలో జరిగేటువంటి CO2 స్వాంగీకరణ విధానాన్ని లేదా కార్బన్ డైఆక్సైడ్ స్వాంగీకరణ విధానాన్ని కెల్విన్ శాస్త్రవేత్త మొట్టమొదటిసారిగా గుర్తించారు కాబట్టి అతని పేరు మీద దీన్ని కెల్విన్ వలయంగా పెట్టడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఇటువంటి వలయం లోపల
ఏర్పడేటువంటి మొదటి స్థిర పదార్థము 3 కర్బన పరమాణువులు కలిగి ఉంటుంది కాబట్టి దీన్ని C3 వలయంగా కూడా పేర్కొనడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా దీన్ని రిడక్టివ్ పెంటోజ్ ఫాస్ఫేట్ మార్గం అని కూడా పిలవడం జరుగుతూ ఉంటుంది. సో సాధారణంగా కెల్విన్ వలయంలో జరిగేటువంటి జీవరసాయనిక చర్యలను 3 దశలుగా విభజించవచ్చు. అవి ఒకటి కార్బాక్సిలేషన్, మరొకటి క్షయకరణము, మరొకటి RuBP పునరుత్పత్తి అనేటువంటి ఈ మూడు దశల లోపల C3 వలయం అనేది పూర్తి కావటం జరుగుతూ ఉంటుంది. సాధారణ మొట్టమొదటిసారిగా కెల్విన్ అనే శాస్త్రవేత్త కిరణధార్మికమైనటువంటి కార్బన్ డైఆక్సైడ్ వినియోగించుకొని ఆకుపచ్చని మొక్కల లోపల కార్బన్ డైఆక్సైడ్ అనేది ఏ విధంగా క్షేకరణ చెందుతుంది అనేటువంటి ఆ రవాణా మార్గాన్ని మొట్టమొదటిసారిగా వివరించడం జరిగింది. కాబట్టి అతని పేరు మీద దీనికి కెల్విన్ వలయం అని పిలవడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా ఉండేటువంటి కెల్విన్ వలయంలో 3 దశల లోపల మొదటి దశకు వచ్చేవరకు కార్బాక్సిలేషన్. ఈ కార్బాక్సిలేషన్ దశ లోపల మొదట కెల్విన్ వలయంలో మొదటి రసాయనిక చర్య రిబులోజ్ బిస్ఫాస్ఫేట్ కార్బాక్సిలేషన్ చెందటం. ఒక RuBP RuBP మీన్స్ రిబులోజ్ బిస్ఫాస్ఫేట్స్. ఈ ఒక RuBP అణువు ఒక కార్బన్ డైఆక్సైడ్ నీటి అణువును స్వీకరించి మొదట ఒక అస్థిరమైనటువంటి 6 కర్బన పరమాణువులు గల పదార్థంగా ఏర్పడుతూ ఉంటుంది. తరువాత అది 3 కర్బన పరమాణువులు గల 2 ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్ల అణువులుగా విడిపోవటం జరుగుతూ ఉంటుంది. ఈ పై రెండు చర్యలకు కూడా ఇక్కడ రిబులోజ్ బిస్ఫాస్ఫేట్ కార్బాక్సిలేజ్ ఆక్సిజనేజ్ దీన్ని రుబిస్కో ఎంజైమ్గా కూడా పేర్కొంటూ ఉంటాము. ఈ ఎంజైమ్ అనేది ఉపయోగపడటం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా ఈ రుబిస్కో ఎంజైమ్ అనేది అంటే ఇది క్షేకరణ చర్యలు చెప్తూ ఉంటుంది. ఒకవేళ కార్బన్ డైఆక్సైడ్ శాతం తగ్గిపోయి ఆక్సిజన్ శాతం పెరిగినప్పుడు ఇది ఆక్సిడేషన్ చర్య కూడా జరపడం అంటే ఆక్సీకరణ చర్య కూడా జరుపుతూ ఉంటుంది. కానీ సాధారణంగా కార్బన్ డైఆక్సైడ్ అధిక గాఢతలో ఉన్న సమయాల్లో మాత్రం కంపల్సరీగా ఇది క్షయకరణ చర్యలు జరపడం అనేది జరుగుతూ ఉంటుంది. కార్బాక్సిలేషన్ చర్యలు జరపడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, ఈ విధంగా ఇటువంటిది ఎప్పుడైతే ఈ రుబిస్కో ఎంజైము ఆ కార్బన్ డైఆక్సైడ్ మరియు నీటి అణువులను గ్రహించుకొని RuBPతో కలిసి ఏ విధంగా దేన్ని పోసుకుంటుంది ఇక్కడ ఇది రిబులోజ్ బిస్ఫాస్ఫేట్ దీన్ని ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లాన్ని ఏర్పరచడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లం ఎప్పుడైతే ఏర్పడుతూ ఉంటుందో దాన్ని మనము CO2 కార్బన్ డైఆక్సైడ్ స్థాపన లేదా CO2 స్వాంగీకరణ అని కూడా పిలవడం జరుగుతూ ఉంటుంది. ఈ మొదటిసారిగా ఏర్పడినటువంటి ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్ల అణువులో 3 కర్బన పరమాణువులు ఉండటం చేత ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లం ప్రాథమిక ఉత్పన్నంగా ఏర్పడే మొక్కలన్నింటినీ కూడా మనం ఎదురుకోకుండా ఇక్కడ C3 మొక్కలు గాను ఇటువంటి మొక్కల్లో జరిగేటువంటి వలయం కూడా C3 వలయంగా పేర్కోవడం జరుగుతూ ఉంటుంది. సో సాధారణంగా RuBP కార్బాక్సిలేజ్ హరిత రేణువులు చాలా ఎక్కువ పరిమాణంలో ఉండడం జరుగుతూ ఉంటుంది. ఉన్నత శ్రేణి చెందినటువంటి మొక్కల పత్రాల్లో ఉండేటువంటి మొత్తం ప్రోటీన్లో 30% వరకు కూడా ఈ రుబిస్కో ఎంజైమే ఉండడం జరుగుతూ ఉంటుంది. ఈ ఎంజైమ్ క్రియాశీలత కార్బన్ డైఆక్సైడ్ సరఫరా పైన ఆధారపడి ఉండడం జరుగుతూ ఉంటుంది. ఒకవేళ కార్బన్ డైఆక్సైడ్ గాఢత తక్కువగా ఉన్నప్పుడు ఈ ఎంజైమ్ కార్బాక్సిలేషన్ చర్యను కాకుండా ఆక్సీకరణ చర్యను ప్రేరేపించడం జరుగుతూ ఉంటుంది. అందువలనే దీన్ని రుబిస్కో అంటే రిబులోజ్ బిస్ఫాస్ఫేట్ కార్బాక్సిలేజ్ ఆక్సిజనేజ్ అని కూడా పిలవడం జరుగుతూ ఉంటుంది. ఓకే, కానీ అధిక శాతంలో కార్బన్ డైఆక్సైడ్ ఉన్నప్పుడు మాత్రం కంపల్సరీగా ఇది కార్బాక్సిలేషన్ చర్య చూపి కర్బన స్థాపన లేదా కర్బన స్వాంగీకరణ చర్యలను ప్రేరేపించడం జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా కార్బాక్సిలేషన్ చర్య ద్వారా ఏర్పడినటువంటి మనకి వలయంలో చాలా స్పష్టంగా ఏర్పడుతూ ఉంటుంది. రిబులోజ్ 1,5 బిస్ఫాస్ఫేట్ అనేటువంటిది 6 కార్బన్ డైఆక్సైడ్ అణువులను మరియు 6 నీటి అణువులను గ్రహించుకొని రుబిస్కో ఎంజైమ్ సమక్షం లోపల ఏ విధంగా మారింది 3 ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లాన్ని 12 అణువుల 3 ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లాన్ని ఏర్పరచడం జరిగింది. ఈ విధంగా ఏర్పడినటువంటి ఈ 3 ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లము అనేది మొదటి స్థిర పదార్థంగా ఉండి ఇది 3 కర్బన పరమాణువులు కలిగి ఉంటుంది కాబట్టి దీన్ని మనము C3 వలయంగా పేర్కొనడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా కార్బాక్సిలేషన్ చర్య పూర్తయిన తర్వాత నెక్స్ట్ క్షయకరణ చర్య ప్రారంభం కావడం జరుగుతూ ఉంటుంది.
ఈ క్షేకరణ చర్య లోపల అంటే కార్బాక్సిలేషన్ చర్య ద్వారా ఏర్పడినటువంటి 3-ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లం ఏదైతే ఉంటుందో అది కాంతి దశలో ఏర్పడినటువంటి ఏటీపీ మరియు NADPHలను వినియోగించుకొని ఏ విధంగా కూడా ఆ 3-ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లము క్షేకరణ చెందటం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా ఏర్పడినటువంటి 3-ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లము కాంతి దశలో ఏర్పడినటువంటి ఏటీపీలను వినియోగించుకొని వాటిని ADPలుగా మార్చి 1,3-డైఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లాన్ని ఏర్పరచడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా ఏర్పడడానికి లేదా 1,3-బిస్ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లం కూడా పేర్కొంటూ ఉంటాం. ఇటువంటి రసాయనిక చర్య జరగడానికి ట్రయోజ్ ఫాస్ఫేట్ కైనేజ్ అనేటువంటి ఎంజైము లేదా ఫాస్ఫోగ్లిజరేట్ కైనేజ్ అనేటువంటి ఎంజైమ్ దీనికి ఉపయోగపెట్టడం జరుగుతూ ఉంటుంది. అంటే కార్బాక్సిలేషన్ చర్య ద్వారా ఏర్పడినటువంటి 3-ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లము ఏటీపీలను వినియోగించుకొని 1,3-బిస్ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లంగా మారుతూ ఉంటుంది. ఆ విధంగా ఏర్పడినటువంటి 1,3-బిస్ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లము మరొక 12 NADPH2ను వినియోగించుకొని లేదా మరొక NADPH వినియోగించుకొని ఏ విధంగా ఇక్కడ అది ఫాస్ఫోగ్లిజరాల్డిహైడ్గా మారడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ని ఏర్పరచడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా 3-గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ని ఏర్పరచడం కోసము ట్రయోజ్ ఫాస్ఫేట్ డీహైడ్రోజనేజ్ ఎంజైమ్ అనేది ఉపయోగపడటం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా అంటే మొత్తం ఇక్కడ 6 కర్బన పరమాణులు కార్బన్ డైఆక్సైడ్ 6 కర్బన పరమాణులు గల నీటి అణువులను వినియోగించుకొని 6 రిబులో 1,5-బిస్ఫాస్ఫేట్ అణువులను వినియోగించుకునే ఫలితంగా మొత్తం ఇక్కడ మనకి 12 గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ అణువులు ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా ఏర్పడినటువంటి 12 గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ అణువుల లోపల కేవలం 2 గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ అణువులు మాత్రమే కార్బోహైడ్రేట్ సంశ్లేషణలో ఉపయోగపడుతూ ఉంటే మిగిలినటువంటి 10 గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ అణువులు పూర్తిగా కూడా మళ్ళీ తిరిగి RUBP మూడో దశ ఉన్నటువంటి RUBP పునరుత్పత్తిలో పాల్గొనడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా ఉత్పత్తి అయినటువంటి 2 ట్రయోజ్ ఫాస్ఫేట్ అణువుల లోపల 5 కర్బన పరమాణువులు RUBP పునరుత్పత్తికి ఉపయోగపడుతూ ఉంటే మిగిలినటువంటివన్నీ కూడా అంటే ఒక కర్బన పరమాణు మాత్రమే కార్బోహైడ్రేట్ ఉత్పత్తికి ఉపయోగపడడం జరుగుతూ ఉంటుంది. ఒక ఎక్సోజ్ అణువులు 6 కర్బన పరమాణులు ఉంటాయి కాబట్టి 6 కార్బన్ డైఆక్సైడ్ అణువులు వినియోగింపబడి 6 సార్లు కార్బాక్సిలేషన్ క్షేకరణ చర్య జరగడం ఫలితంగా మొత్తం దీన్ని 6 RUBP 6 కార్బన్ డైఆక్సైడ్ 6 నీటి అణువులు పాల్గొన్నట్టుగా కెల్విన్ మనం ఈ వలయంలో చూపెట్టడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా ఉండే ఇటువంటిని గమనించినప్పుడు సాధారణంగా ఇక్కడ మొత్తం 12 గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ అణువులు ఏర్పడాలి అంటే మనకి 12 ATPలు మరియు 12 NADPHలు ఉపయోగపడడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా ఏర్పడినటువంటి 12 గ్లిజరాల్డిహైడ్ అణువుల్లో 10 అణువుల నుండి 6 RUBP అణువులు తిరిగి ఏర్పడగా మిగిలిన 2 ఫాస్ఫోగ్లిజరాల్డిహైడ్ అణువుల నుండి ఒక ఎక్సో అణువు అనేది నికర ఉత్పత్తిగా ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇక్కడ ఏ విధంగా అంటే మొత్తం 12 అణువుల గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ ఏర్పడిన తర్వాత దాని లోపల కేవలం 1/3 వంతు అంటే కేవలం 2 అణువుల గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ మాత్రమే హెక్సో చక్కెర ఉత్పత్తికి ఉపయోగపడుతూ ఉంటే మిగిలిన 10 అణువుల గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ పూర్తిగా కూడా RUBP అంటే రిబులోజ్ 1,5-బిస్ఫాస్ఫేట్ పునరుత్పత్తికి వినియోగపడటం జరుగుతూ ఉంటుంది. ఓకే, ఈ విధంగా ఏర్పడినటువంటి వీటి లోపల మొత్తం 12 అణువుల లోపల 2 అణువుల గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ లోపల ఒక అణువు గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ ట్రయోజ్ ఫాస్ఫేట్ ఐసోమరైజ్ ఎంజైమ్ సమక్షం లోపల ఫ్రక్టోజ్ 1,6-బిస్ఫాస్ఫేట్గా ఏర్పడుతూ ఉంటే ఆ ఫ్రక్టోజ్ 1,6-బిస్ఫాస్ఫేట్ మరొక గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ రెండు కలిసి ఫాస్ఫేటేజ్ ఎంజైమ్ సమక్షం లోపల ఏ విధంగా మాట్లాడేది ఫ్రక్టోజ్ 6-ఫాస్ఫేట్గా మారడం అవుతూ ఉంటుంది. ఆ విధంగా ఏర్పడినటువంటి ఫ్రక్టోజ్ 6-ఫాస్ఫేట్ మరొక రసాయనిక చర్య ఫలితంగా ఏదైనా సుక్రోజ్ లేదా హెక్సోజ్ అణువుగా లేదా గ్లూకోజ్ని ఉత్పత్తి చేయటం అనేది జరుగుతూ ఉంటుంది.
ఈ విధంగా క్షేకరణ చర్య ఫలితంగా చివరికి అంత్య ఉత్పన్నంగా గ్లూకోజ్ ఉత్పత్తి అవుతూ ఉంటుంది. కానీ మొత్తం ఏర్పడినటువంటి 12 గ్లిజరాల్డేట్ 3-ఫాస్ఫేట్ లోపల 2 గ్లిజరాల్డేట్ 3-ఫాస్ఫేట్ అణువులు వినియోగపడ్డాయి. మిగిలిన 10 అణువుల గ్లిజరాల్డేట్ 3-ఫాస్ఫేట్ నుండి ఏ విధంగా RUBP పునరుత్పత్తి అవుతూ ఉంటుంది చూద్దాం. ఇక్కడ ఈ విధంగా ఈ 10 ఫాస్ఫో గ్లిజరాల్డేట్ 3-ఫాస్ఫేట్ అణువుల్లో 5 గ్లిజరాల్డేట్ 3-ఫాస్ఫేట్ అణువులు ట్రయోస్ ఫాస్ఫేట్ ఐసోమరేజ్ ఎంజైమ్ సహాయంతో డిహైడ్రాక్సీ ఎస్టోన్ ఫాస్ఫేట్గా మార్పు చెందడుతూ ఉంటుంది. వీటి లోపల 3 ఫాస్ఫో గ్లిజరాల్డేట్ అణువులు 3 డిహైడ్రాక్సీ ఎస్టోన్ ఫాస్ఫేట్ అణువులు కలిసి 3 ఫ్రక్టోజ్ బిస్ఫాస్ఫేట్ అణువులు ఏర్పరచుతూ ఉంటుంది. దీనికోసం ట్రాన్స్ ఆల్డోలేజ్ అనేటువంటి ఎంజైమ్ ఉపయోగపడుతూ ఉంటుంది. ఈ 3 ఫ్రక్టోజ్ బిస్ఫాస్ఫేట్ అణువులు డిఫాస్ఫోరేషన్ చెంది 3 ఫ్రక్టోజ్ ఫాస్ఫేట్ అణువులు ఏర్పరచుతూ ఉంటుంది. ఈ చర్యలో ఫ్రక్టోజ్ ఫాస్ఫేటేజ్ అనేటువంటి ఎంజైమ్ తోడ్పడడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా ఏర్పడినటువంటి 3 లోపల ఒక ఫ్రక్టోజ్ అణువుతో చెప్పుకున్నట్టుగా గ్లూకోజ్ ఫాస్ఫేట్గా మారి ఆ తర్వాత గ్లూకోజ్ ఏర్పరచడం కోసం ఉపయోగపడుతూ ఉంటే మిగిలిన 2 ఫ్రక్టోజ్ ఫాస్ఫేట్ అణువులు ఆ తర్వాత మరొక 2 అణువుల డిహైడ్రాక్సీ ఎస్టోన్ ఫాస్ఫేట్ను గ్రహించుకొని ట్రాన్స్ కీటోలేజ్ ఎంజైమ్ సమక్షం లోపల ఒక 2 అణువుల సీడో హెప్టులోజ్ 7-ఫాస్ఫేట్ను మరొక 2 అణువుల ఎరిథ్రోజ్ 4-ఫాస్ఫేట్ను మరొక 2 అణువుల జైలోజ్ 5-ఫాస్ఫేట్ని ఏర్పరచబడుతూ ఉంటుంది. ఓకే, చూడండి ఇక్కడ స్లైడ్లో స్పష్టంగా ఏర్పడుతూ ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మొత్తం మిగిలినటువంటి 3 లోపల ఒకటేమో గ్లూకోజ్ ఏర్పాటు కోసం పోగా మిగిలిన 2 అణువుల ఫ్రక్టోజ్ 1,6 బిస్ఫాస్ఫేట్ అణువులు మరొక 2 అణువుల గ్లిజరాల్డేట్ 3-ఫాస్ఫేట్ డిహైడ్రాక్సీ ఎస్టోన్ ఫాస్ఫేట్తో కలిసి 2 ట్రాన్స్ కీటోలేజ్ ఎంజైమ్ సమక్షం లోపల దేన్ని ఏర్పరుస్తున్నాయి? 2 అణువుల ఎరిథ్రోజ్ 4-ఫాస్ఫేట్ను మరొక 2 అణువుల జైలోజ్ 5-ఫాస్ఫేట్ని ఏర్పరచడం జరిగింది. ఈ విధంగా ఏర్పడినటువంటి 2 అణువుల ఎరిథ్రోజ్ 4-ఫాస్ఫేట్ మరొక 2 అణువుల డిహైడ్రాక్సీ ఎస్టోన్ ఫాస్ఫేట్ను గ్రహించుకొని ట్రాన్స్ ఆల్డోలేజ్ ఎంజైమ్ సమక్షం లోపల మళ్ళీ తిరిగి సీడో హెప్టులోజ్ 1,7 బిస్ఫాస్ఫేట్ని ఏర్పరచబడుతూ ఉంటుంది. ఈ విధంగా ఏర్పడినటువంటి సీడో హెప్టులోజ్ 1,7 బిస్ఫాస్ఫేట్ ఫాస్ఫేటేజ్ ఎంజైమ్ సమక్షం లోపల 1వ స్థానం వద్ద ఉండేటువంటి ఇనార్గానిక్ ఫాస్ఫేట్ను తొలగించిన ఫలితంగా ఆ సీడో హెప్టులోజ్ 1,7 బిస్ఫాస్ఫేట్ అనేది ఏ విధంగా మాత్రం సీడో హెప్టులోజ్ 7-ఫాస్ఫేట్గా మారడం అవుతూ ఉంటుంది. ఈ విధంగా ఏర్పడినటువంటి సీడో హెప్టులోజ్ 7-ఫాస్ఫేట్ మరొక 2 అణువుల గ్లిజరాల్డేట్ 3-ఫాస్ఫేట్ను కలుపుకొని 2 అణువుల సీడో హెప్టులోజ్ 7-ఫాస్ఫేట్తో కలిసి ట్రాన్స్ కీటోలేజ్ ఎంజైమ్ సమక్షం లోపల 2 అణువుల రైబోజ్ 5-ఫాస్ఫేట్ గాను మరొక 2 అణువుల జైలోజ్ 5-ఫాస్ఫేట్ని ఏర్పరచబడుతూ ఉంటుంది. ఈ విధంగా చివరికి అంత్య ఉత్పన్నాలుగా 4 అణువుల జైలోజ్ 5-ఫాస్ఫేట్ అదేవిధంగా 2 అణువుల రైబోజ్ 5-ఫాస్ఫేట్ అనేవి ఉత్పత్తి కావడంతో ఉంటుంది. 4 అణువుల జైలోజ్ 5-ఫాస్ఫేట్ అంటే ఏ విధంగా ఏర్పడుతూ ఉంటుంది? మొదట ఇక్కడ ఎరిథ్రోజ్ 4-ఫాస్ఫేట్ ఏర్పడినప్పుడు దాంతో పాటుగా ఒక 2 అణువుల జైలోజ్ 5-ఫాస్ఫేట్ ఏర్పడుతూ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మరొక ట్రాన్స్ కీటోలేజ్ ఎంజైమ్ సమక్షంలో రైబోజ్ 5-ఫాస్ఫేట్ ఏర్పడినప్పుడు దాంతో పాటుగా మరొక 2 అణువుల జైలోజ్ 5-ఫాస్ఫేట్ కూడా ఏర్పడుతూ ఉంటుంది. ఈ విధంగా ఏర్పడినటువంటి ఈ 4 అణువుల జైలోజ్ 5-ఫాస్ఫేట్ ఎపిమరేజ్ అనేటువంటి ఎంజైమ్ సమక్షం లోపల అది 4 అణువుల రైబోలోజ్ 5-ఫాస్ఫేట్ని ఏర్పరచబడుతూ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ఏర్పడినటువంటి 2 అణువుల రైబోజ్ 5-ఫాస్ఫేట్ కూడా మరొక ఎంజైమ్ అయినటువంటి ఐసోమరేజ్ ఎంజైమ్ సమక్షం లోపల అది కూడా మరొక 2 అణువుల రైబోలోజ్ 5-ఫాస్ఫేట్ని ఏర్పరచబడుతూ ఉంటుంది. ఈ విధంగా జైలోజ్ 5-ఫాస్ఫేట్ ద్వారా ఏర్పడినటువంటి 4 అణువుల రైబోలోజ్ 5-ఫాస్ఫేట్ అదేవిధంగా రైబోజ్ 5-ఫాస్ఫేట్ ద్వారా ఏర్పడిన మరొక 2 అణువుల రైబోలోజ్ 5-ఫాస్ఫేట్ మొత్తం 6 అణువుల రైబోలోజ్ 5-ఫాస్ఫేట్ అనేది ఇక్కడ ఏర్పడుతూ ఉంటుంది.
ఈ విధంగా ఏర్పడినటువంటి రైబోలోజ్ 5-ఫాస్ఫేట్ మరొక 6 ఏటీపీ అంటే 6 అణువులు ఏర్పడ్డాయి కాబట్టి ఇక్కడ 6 ఏటీపీలను వినియోగించుకొని ఫాస్ఫోరైబోలోజ్ కైనేజ్ అనేటువంటి ఎంజైమ్ సమక్షం లోపల తిరిగి రైబోలోజ్ 1,5-బిస్ఫాస్ఫేట్ తిరిగి ఏర్పరచడం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే మొదట వినియోగించబడినటువంటి రైబోలోజ్ 1,5-బిస్ఫాస్ఫేట్ తిరిగి మళ్ళీ వివిధ మాధ్యమిక వాహకాల ద్వారా అంటే మాధ్యమికంగా అనేక రసాయన చర్యలు జరుపుకొని చివరగా మళ్ళీ తిరిగి 6 అణువుల రిబులోజ్ 1,5-బిస్ఫాస్ఫేట్ని ఏర్పరచడం అనేది జరిగింది. మధ్యస్థంగా దీని లోపల ఒక అణువు గ్లూకోజ్ కూడా ఉత్పత్తి కావటం అనేది జరిగింది. ఈ విధంగా ప్రతిసారి కూడా 6 అణువుల కార్బన్ డైఆక్సైడ్ మరియు 6 అణువుల నీటిని వినియోగించుకొని 18 ఏటీపీలు 12 NADH2లను NADPHను వినియోగించుకొని ఒక గ్లూకోజ్ అణువు తయారీ కావటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది కెల్విన్ వలయం. చూడండి ఇక్కడ ఈ విధంగా మనకి ఇక్కడ 3 దశల లోపల కెల్విన్ వలయం పూర్తవుతూ ఉంటుంది. అంటే మొదటి దశ లోపలేమో కర్బన స్థాపన జరుగుతూ ఉంటుంది, అంటే కార్బాక్సిలేషన్ చర్య జరుగుతూ ఉంటుంది. రెండవ దశ లోపల క్షేకరణ చర్య జరుగుతూ ఉంటుంది. మూడో దశ లోపలేమో RUBP పునరుత్పత్తి అనేది జరుగుతూ ఉంటుంది. సో మొదటి దశ లోపల కార్బాక్సిలేషన్ చర్య ఫలితంగా జరిగిన ఫలితంగా ఏమవుతుందో రుబిస్కో ఎంజైమ్ సహాయంతో RUBP అనేది అంటే రిబులోజ్ 1,5-బిస్ఫాస్ఫేట్ అనేది రుబిస్కో ఎంజైమ్ సమక్షం లోపల 3-ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లాన్ని ఏర్పరచడం జరిగింది. ఆ విధంగా ఏర్పడిన 3-ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లం 6 ఏటీపీలను మరియు 12 ఏటీపీలు 12 NADPH వినియోగించుకొని రెండవ దశ లోపల గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ ఏర్పరుస్తుంటే ఏర్పడిన గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ ఏదైనా ఇక్కడ ఫ్రక్టోజ్ 6-ఫాస్ఫేట్ని ఏర్పరచడమే కాకుండా చివరికి గ్లూకోజ్ను ఉత్పత్తి చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ దశ మనము క్షేకరణ దశగా పేర్కొన్నాము. ఆ మిగిలినటువంటి గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ అణువులు మొత్తం కూడా RUBP పునరుత్పత్తిలో పాల్గొనడం జరుగుతూ ఉంటుంది. అయితే మొత్తం 12 అణువుల లోపల ఆ 2 అణువులు మాత్రమే గ్లూకోజ్ ఉత్పత్తికి ఉపయోగపడుతూ ఉంటే మిగిలినటువంటి 10 అణువుల గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ ఇక్కడ RUBP పునరుత్పత్తికి ఉపయోగపడుతూ ఉంటుంది. దాని లోపల 2 అణువుల ఫ్రక్టోజ్ 3-ఫాస్ఫేట్ మరొక 2 అణువుల గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ని కలుపుకొని 2 అణువుల జైలోజ్ 5-ఫాస్ఫేట్ను 2 అణువుల ఎరిథ్రోజ్ 4-ఫాస్ఫేట్ని ఏర్పరుస్తూ ఉంటే ఆ విధంగా ఏర్పడినటువంటి ఎరిథ్రోజ్ 4-ఫాస్ఫేట్ ట్రాన్స్కీటోలేజ్ ఎంజైమ్లు ఏర్పడుతూ ఉంటాయి. అది ఎరిథ్రోజ్ 4-ఫాస్ఫేట్ మరొక 2 అణువుల డిహైడ్రోక్సిస్టోన్ ఫాస్ఫేట్ని వినియోగించుకొని ట్రాన్స్ ఆల్డోలేజ్ ఎంజైమ్ సమక్షం లోపల సీడోహెప్టోజ్ 1,7-బిస్ఫాస్ఫేట్ని ఏర్పరుస్తూ ఉంటుంది. ఆ విధంగా ఏర్పడినటువంటి సీడోహెప్టోజ్ 1,7-బిస్ఫాస్ఫేట్ అనేది తర్వాత ఫాస్ఫేటేజ్ ఎంజైమ్ సమక్షం లోపల ఏ విధంగా మారుతుంది ఇక్కడ సీడోహెప్టోజ్ 7-ఫాస్ఫేట్గా మారుతుంది. ఆ విధంగా ఏర్పడినటువంటి సీడోహెప్టోజ్ 7-ఫాస్ఫేట్ మరొక 2 అణువుల గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ని వినియోగించుకొని ట్రాన్స్కీటోలేజ్ ఎంజైమ్ సమక్షం లోపల 2 అణువుల జైలోజ్ 5-ఫాస్ఫేట్ను 2 అణువుల రైబోజ్ 5-ఫాస్ఫేట్ని ఏర్పరుస్తూ ఉంటే ఆ విధంగా మొత్తం 4 అణువుల జైలోజ్ 5-ఫాస్ఫేట్ 2 అణువుల రైబోజ్ 5-ఫాస్ఫేట్ అన్నీ కూడా ఎపిమరేజ్ ఐసోమరేజ్ ఎంజైమ్ సమక్షం లోపల రూపాంతరం చెంది రైబోలోజ్ 5-ఫాస్ఫేట్గా ఏర్పడుతూ ఉంటుంది. ఆ విధంగా 6 అణువుల రైబోలోజ్ 5-ఫాస్ఫేట్ ఏర్పడుతూ ఉంటే ఆ 6 అణువుల రైబోలోజ్ 5-ఫాస్ఫేట్ మరొక 6 ఏటీపీ అణువులను వినియోగించుకొని ఫాస్ఫోరైబోలోజ్ కైనేజ్ ఎంజైమ్ సమక్షం లోపల రిబులోజ్ 1,5-బిస్ఫాస్ఫేట్గా ఏర్పడటం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా ఒక వలయ మార్గం లోపల అనేక రసాయనిక చర్యలు జరుపుతూ చివరికి మళ్ళీ రిబులోజ్ 1,5-బిస్ఫాస్ఫేట్ ఏర్పడింది కాబట్టి ఇటువంటి వలయాన్ని కెల్విన్ వలయం లేదా C3 వలయంగా పేర్కొనడం జరుగుతూ ఉంటుంది.